ఐపీఎల్ 2026కు ముందు రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ట్రేడింగ్ చేసుకుంది. శాంసన్ చెన్నై జట్టులోకి వస్తే ట్రేడింగ్ ద్వారా వారు జడేజాతో పాటు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ ను రాజస్థాన్ కు ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలుస్తుంది. జడేజా చెన్నై జట్టులోకి రావడం దాదాపు ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఒకటి చోటు చేసుకుంది. రాజస్థాన్ జట్టులోకి రావాలంటే జడేజా తనకు కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ట్రేడింగ్ తర్వాత తనకు రాజస్థాన్ కెప్టెన్సీ ఇవ్వాలని చెప్పాడట. అయితే 37 ఏళ్ల జడేజా తన ఐపీఎల్ కెరీర్ చివరి దశలో ఫ్రాంచైజీని నడిపించాలి అనే కోరికను వ్యక్తం చేశాడు. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ లాంటి యంగ్ ప్లేయర్లను భవిష్యత్ కెప్టెన్లుగా పరిగణించిన రాయల్స్ యాజమాన్యం ఇప్పుడు జడేజా డిమాండ్తో ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అతని అనుభవం, కెప్టెన్సీ స్కిల్స్ కారణంగా జడేజాకు రాజస్థాన్ జట్టు పగ్గాలు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కానీ ట్రేడ్ ఖరారైన తర్వాత మాత్రమే అధికారిక నిర్ణయం తీసుకోబడుతుంది. జడేజాకు గతంలో ఐపీఎల్ కెప్టెన్సీ అనుభవం ఉంది. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తరువాత ఐపీఎల్ 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా చేశాడు. ఈ సీజన్లో జడేజా కెప్టెన్ గా ఫెయిల్ అయ్యాడు. అతని సారథ్యంలో చెన్నై 8 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించింది. దీంతో జడేజాను సిఎస్కే కెప్టెన్ నుంచి తప్పించి ధోని మళ్లీ పగ్గాలు చేపట్టాడు. ఐపీఎల్ 2025 సీజన్ కు ధోని తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడంతో యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు. దీంతో జడేజాకు చెన్నై కెప్టెన్ అయ్యే ఛాన్సే లేదని ఫ్రాంచైజీ స్పష్టంగా చెప్పింది. మరి ఇప్పుడు జడేజాను నమ్మి రాజస్థాన్ అతడికి కెప్టెన్సీ ఇస్తుందో లేదో చూడాలి. ఇక జడేజా ఇప్పటి వరకు 254 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. ఈ మెగా టోర్నమెంట్ లో ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, దినేష్ కార్తిక్ తరువాత అత్యధిక మ్యాచ్లు ఆడిన 5వ ప్లేయర్ గా నిలిచాడు.